కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయం 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. ప్రార్థన. దయగల మా దేవా, మీ వాక్కులు మాకు బోధించి నేర్పించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లేఖన భాగములను మనం చూచినట్లయితే, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. సో మన జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం. మన జీవితాలను కూడా మనం పరిశీలించుకున్నప్పుడు నలిగిపోయి ఉంటూ ఉంటాం. నలగడం అంటే ఏంటండి? మనం చూస్తూ ఉంటే అప్రెస్డ్ అన్నమాట. అంటే ఎవరైతే మరి బాధించబడుతూ ఉంటారో వారి మనస్సు ఏమవుతూ ఉంటుంది? నలిగిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చదువుకున్న సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటే, నలిగిన మనస్సు ఏమవుతుందట? ఎముకలను ఎండిపోచేయను. సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో 22వ వచనం మనం చూస్తూ ఉంటే, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయను. సో నలిగిన మనసు వలన ఈవెన్ ఎంతగా దాని ఎఫెక్ట్ కనబడుతుందంటే, ఎముకల్లో దాని యొక్క ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. సో ఎముకలు ఏమవుతూ ఉంటాయి? డ్రై అయిపోతూ ఉంటాయి నలిగిన మనస్సు వలన. సో మన జీవితాల్లో మనకి తెలుసు, అనేక సార్లు మనం నలిగిపోతూ ఉంటాం. అందుకే నలిగిన వారికి తాను యెహోవా ఆసన్నుడు అనే మాటను కూడా మనం చూస్తున్నాం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అని, అలాగే నలిగిన మనస్సు గలవారిని ఆయన విడిపించే దేవుడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తూ ఉంటే, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. సో ఎవరి జీవితాల్లో అయితే బాధించబడుతూ ఉన్నారో, మరి శ్రమ పెట్టబడుతూ ఉన్నారో, వారి మనస్సు ఏమవుతూ ఉంటుంది? నలిగిపోతూ ఉంటుంది. సో మన జీవితంలో మన ఆలోచనల వలన మనం నలిగిపోతూ ఉంటాం కదా. పర్సనల్గా మనము నలిగిపోతూ ఉంటాం, కుటుంబంగా నలిగిపోతూ ఉంటాం, సమాజంలో పనిచేసే చోట మన రక్త సంబంధికుల మధ్యన ఎన్నో విషయాల్లో, ఆర్థిక విషయాలను బట్టి, అనారోగ్యాలను బట్టి నలిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చిన నిరీక్షణ, మరి ఆయన కృప ఏంటంటే, నలిగిన వారికి యెహోవా ఆసన్నుడు. అలాగే మనం చూస్తూ ఉంటే 34:18 ఏముందండి? నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. సో ఎవరైతే ఆ విధంగా నలిగి దేవుని వైపు చూస్తూ ఉంటారో, దేవుని సహాయము కొరకు దేవుడు వారిని రక్షించే వారిగా ఉన్నట్లు చూస్తున్నాం. అంతేకాదు, నలిగిన వారికి తాను మహాదుర్గమగును. అందుకనే ఈ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఆయన ఎలా ఉంటారంట? రిఫ్యూజ్, అంటే మనకి ఆశ్రయముగా ఆయన ఉండేవారుగా ఉన్నారు. మహాదుర్గము అని దేనినంటాం మనం? బలమైన కోటను మనం ఏమంటాం? మహాదుర్గము అని అంటూ ఉంటాం. దేవుడు మన జీవితాల్లో ఆ విధంగా ఎవరైతే నలిగిన హృదయం కలిగిన వారిగా ప్రభు వైపు చూస్తూ ఉంటారో, నలిగి ప్రభువుకు మొరపెడుతూ ఉంటారో, మరి బాధించబడుతూ మూలుగుతూ ఉంటారు, దేవుడు అలాంటి వారికి మహాదుర్గముగా ఉంటారు. అందుకని హాగరు గురించి మనకి తెలుసు. మరి హాగరు శారా చేత శ్రమ పెట్టబడి ఆమె ఎంతగా వెక్స్ అయిపోయిందంటే, తను ఎడారిలో తను పారిపోవడానికి కూడా తను సిద్ధమైంది. అక్కడ నుండి, శారా నుండి మాత్రమే తప్పించుకోవాలి అని ఒక దృక్పథముతో, ఏ విధంగా అయినా నేను ఈ సమస్య నుండి బయటపడడమే కావాలి అని తను అనుకుని ఏం చేసిందండి? అక్కడ నుండి ఆమె పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోయింది?
ఎడారిలోనికి ఆమె వెళ్ళిపోయింది. వెళుతూ ఆమె ఏం చేస్తుందట, ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆదికాండంలో ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 10 ఒక మాట మనం చదువుకుందామండి. 20 16వ అధ్యాయం, ఆదికాండము 16వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తూ ఉంటే హాగరు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ వచనంలో ఆమె పారిపోయింది. అప్పుడు ఆమె ఎక్కడ ఉందట? 7వ వచనంలో యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. సో ఎక్కడికి పారిపోయింది? ఈమె ఆ అరణ్యములోనికి పారిపోయింది. పారిపోయి మాట్లాడుతూ 11వ వచనంలో, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. సో ఈమె పారిపోతూ శారా దగ్గర ఆమె ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆమె నలిగిపోతూ, ఒక పక్కన ఆమె గర్భవతిగా ఉంది, మరి శారా ఆమెను శ్రమ పెడుతూ ఉంది. మరి తను ఎన్నో బలహీనతలు గుండా వెళ్తూ ఉంది. తన పరిస్థితి గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తూ ఉంటే, మరి అబ్రహాము గారు కూడా ఆ టైంలో మరి శారాకే సపోర్ట్ చేశారు. కాబట్టి మరి ఈ హాగరు ఒంటరిగా ఆమె నలిగిన పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందండి? అరణ్యంలోనికి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పారిపోవడం అంటే తను వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ పారిపోవడం అంటే తను తప్పించుకొని వెళ్ళిపోతుంది. ఏదో విధంగా నేను ఈ సమస్య నుండి బయటపడాలి. ఆ మానసిక ఒత్తిడి ఆమె తట్టుకోలేక ఆమె నలిగిన పరిస్థితిలో దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగింది. యెహోవా నీ మొరను వినెను. సో దేవుడు ఆమె ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏమైతే దేవుణ్ణి అడుగుతూ ఉన్నారో, ఏమైతే తన హృదయంలో ఉన్న వేదన దేవునికి ఆమె చెప్పుకుంటూ ఉన్నారు. అందుకని యెహోవా నీ మొరను వినెను. ఆమె ఏం చేస్తూ ఉందండి? మొరపెట్టుకుంటూ ఉంది, ప్రార్థించుకుంటూ ఉంది. ప్రవ్వా, ఈ పరిస్థితి నుండి నన్ను రక్షించు నాయన, ఈ పరిస్థితిలో నాకు తోడుగా ఉండు తండ్రి అని ఆమె నలిగిపోయిన మనస్సుతో మరి ప్రార్థన చేసినప్పుడు అరణ్యంలో అక్కడ దేవుని యొక్క స్వరమును ఆమె విని మరలా ఆమెను బలపరిచి వాగ్దానం ఇచ్చి ఆమెకు ధైర్యమును కలుగచేసి తిరిగి వెనక్కి రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నలిగిన వారికి, అంటే ఆ అరణ్యంలో ఆమె అక్కడే ఉండిపోయి ఉంటే ఆమె పరిస్థితి ఏమై ఉండేదో ఎవరికీ తెలిసేది కాదు కదా. కానీ నలిగిన తనకు దేవుడు అరణ్యంలో ఆమెకి ఎలా ఉన్నారండి? మహాదుర్గముగా ఉన్నారు. అంటే మహాకోటగా ఉన్నారు. ఆయన కాపుదలుగా ఉన్నారు, ఆయన భద్రతగా ఉన్నారు. అబ్రహాము గారు వదిలివేసినంత మాత్రాన ఆమె ఏమీ కూడా మరి ఒంటరిగా ఆమె లేదు. దేవుడు ఆమె పక్షంగా ఉండి ఏ విధంగా కార్యం జరిగించినారో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి నలిగిన వారికి ఆయన మహాదుర్గముగా ఉండి నడిపించారు. ఆపత్కాలములో తను ఆపద సమయము తను వెళ్ళిపోతున్నప్పుడు ఒంటరిగా తనని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు, ఎవ్వరూ తనకి తోడుగా లేరు, ఎవ్వరూ తనని ఆదరించేవారు లేరు. మరి తను ఏం చేస్తుంది? నీటి బుగ్గ దగ్గర ఉంది. అంటే ఆ యొక్క కేవలం
ఆమె ఏమీ కూడా పారిపోయే పరిస్థితిలో ఆమె ఏమీ కూడా పట్టుకెళ్ళి ఉండదు, వాటర్ కానీ తినడానికి ఏమన్నా కానీ. కానీ ఆమె ఏం చేస్తుంది, కేవలం ఆ వాటర్తో తన యొక్క దాహాన్ని తీర్చుకుంటూ కడుపు నింపుకుంటున్న ఆ పరిస్థితిని ఎవరు గుర్తించలేదు. కానీ ఎవరు గుర్తించారండి? కేవలము ఆ యొక్క దేవుడు ఆమెను గ్రహించారు. నలిగిన తన పరిస్థితిలో తను చేస్తున్న మొర, తను చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ దినం మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరికీ తెలియకపోవచ్చు. ఆమె ఫిజికల్గా ఒంటరిగా ఉంది, కానీ మనం మానసికంగా అనేక మంది ఏ విధంగా ఉంటారండి? ఒంటరిగా ఉంటారు. వారి యొక్క పరిస్థితులు పక్కవారితో వాళ్ళు షేర్ చేసుకోలేరు, పక్కవారితో వాళ్ళు పంచుకోలేరు, పక్క వాళ్ళతో మనసు విప్పి చెప్పుకునే అంత ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు ఉండవు. కాబట్టి ఏం చేస్తూ ఉంటారు? మనసులోనే కుమిలిపోతూ, మనసులోనే ప్రార్థించుకుంటూ, మనసులోనే మనోవేదన అనేది చూస్తూ ఉంటాం. అంటే ఈ వేదన ఎక్కడ ఉంటుంది? మనసులోనే ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా కన్నీరు కారుస్తూ, మరి దుఃఖిస్తూ ఏం చేస్తూ ఉంటారు? బాధపడుతూ ఒంటరిగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితాల్లో అనేక మంది మీ చుట్టూ అనేక మంది ఉన్నా కానీ ఏమవుతుందండి? సమస్య వచ్చినప్పుడు ఒంటరిగానే దాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అందుకని మరి హాగరును చూచిన కన్నులు అనేకుల చూచెను అని దేవుని యొక్క వాక్యములు పాటలో కూడా మనం పాడుకుంటాం కదా. అందుకని హాగరు కూడా ఏం పేరు పెట్టిందండి? చూచుచున్న దేవుడవు నీవే. అంటే ఆ సమయంలో ఆమెను చూచేవారు ఎవ్వరు కూడా లేరు, ఆమెను కనికరించే వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి ఎంతమంది పనివారు ఉన్నారండి అబ్రహాం గారి దగ్గర? కేవలం ఇంట పుట్టి అలవర్చిన వారే 300 మంది ఉంటే ఆయన దగ్గర పనివాళ్ళు ఎంతమంది ఉంటారంటారు? మనం ఒకసారి ఎస్టిమేట్ చేస్తే ఇంట పుట్టిన వాళ్ళే 300 మంది ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎలా లేదన్నా మనము రఫ్గా లెక్కేసుకున్న 1000 మంది దాకా ఉండొచ్చు కదా. అంతమంది ప్రజలున్న, అంటే అంతకాలం ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమెతో వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటుంది కదా. మరి అలాంటి ఎవరితో అయినా ఆమె క్లోజ్గా ఉండొచ్చు కదా. కానీ ఎవ్వరూ కూడా ఆ సమయంలో తనను ఆదరించలేదు, ఎవ్వరూ కూడా తనని ధైర్యపరచలేదు, ఎవ్వరూ కూడా తను పడుతున్న ఆ మానసిక స్థితిని కూడా ఎవ్వరూ కూడా గమనించలేదు. ఒంటరిగా తను పారిపోతూ, కానీ ఒక్క మంచి పని ఆమె చేసిందండి. ఆమె ప్రార్థన చేసింది కదా. అందుకే యెహోవా నీ మొరను వినెను. సో దేవుడు ఆమె మొరను విన్నారు, ఆమెకు తోడుగా ఉన్నారు. నలిగిన తనకి మహాదుర్గముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఈ దినం ఎవరైతే ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ నలిగిపోతూ ఉన్నారో, కుమిలిపోతూ ఉన్నారో, దేవుడు వారందరికీ అనుగ్రహించి ఆ ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే ఆయన మహాదుర్గముగా ఉండే దేవుడు. కాబట్టి మీ జీవితాల్లో మరి ఒకవేళ ఒంటరిగా కుమిలిపోతూ, కన్నీరు కారుస్తూ, ఒంటరిగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారేమో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఎవరు తీర్చలేని సమస్యలు కలిగి ఉన్నారేమో, ప్రార్థిస్తూ ఉన్నారేమో, దేవుడు మీ ప్రార్థనను ఆలకించేవారు, మీకు మహాదుర్గముగా ఆయన ఉండేవారు నలిగిన వారికి. అందుకని నీతిమంతుడు ఏం చేస్తాడట? అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటారు. ఎందులోనికండి? యెహోవా నామము బలమైన దుర్గము. కాబట్టి ప్రార్థించుట, మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో దేవుడు నలిగిన వారికి మహాదుర్గము, ఆపత్కాలములో మహాదుర్గము. దేవుడు హాగర్ను విడిపించినారు. కాబట్టి మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా దేవుడు మహాదుర్గముగా
ఉండేవారు. మరి హాగరు అంతటా హాగరు ఈ ఈ సమస్యలోకి వచ్చిందంటారు. హాగరు రాలేదు కదా. హాగరును ఆ విధంగా ఎవరు ప్రోత్సహించారు? శారా గారే ప్రోత్సహించారు. మరి అంతకాలము శారా దగ్గర ఉన్న హాగరు ఎలా ఉన్నారండి? నమ్మకంగానే ఉన్నారు. కానీ మరి అబ్రహాము గారు నమ్మకంగానే ఉన్నారు. ఈ విధంగా చేయడానికి ఎవరు ప్రోత్సహించారు? శారాయే ప్రోత్సహించారు కదా. కానీ అంటే ఒక్కొక్కసారి మనము ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయంటే, మనం చేసిన తప్పుల వలన కాదు, ఎదుట వారి యొక్క రాంగ్ స్టెప్స్ వల్ల, ఎదుటి వారి యొక్క చెడ్డ ఆలోచన విధానం, దేవునికి విరోధమైన ఆలోచన విధానం, మోరల్ వాల్యూస్ పక్కన పెట్టే ఆలోచన విధానం. సో అంటే వాళ్ళ డిజైర్ వాళ్ళు సాటిస్ఫై చేసుకోవడమే ప్రాథమికమైనది. కానీ ఇది సరైనదా కాదా అని ఆలోచించే ఆ పరిస్థితి లేకపోవడం వలన కలిగే సమస్యల వలన ఏమవుతూ ఉంటుంది? ఆలోచన విధానము వలన అనవసరంగా ఇంకొకళ్ళు ఏమవుతూ ఉంటారు? సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. హాగరు యాక్చువల్గా అప్పటి వరకు తను హ్యాపీగా ఉంది. అక్కడ ఏదో పని చేసుకుంటుంది, తింటుంది, హాయిగా తను ఉంటుంది. కానీ ఆమె వలన, శారా వలన హాగరు ఏమైందండి? సమస్యల్లో పడిపోయింది కదా. అబ్రహాం దగ్గరకు వెళ్ళమని ప్రోత్సహించారు. ఆ విధంగానే అక్కడ నుండి తన జీవితంలో సమస్యలు ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కసారి మన జీవితంలో కలిగే సమస్యలు మనము చేసే రాంగ్ స్టెప్స్ వల్లే కాదు, ఎదుట వారి యొక్క ఆలోచనలను బట్టి కూడా మనం సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాం. అయినప్పటికీ దేవుడు నలిగిన హాగరుకు ఎలా ఉన్నారండి? మహాదుర్గముగా ఉన్నారు. ఒకవేళ మన వల్ల మనం సమస్యల్లో పడినా, ఎదుటవారి వలన సమస్యల్లో పడినా, దేవుడు మనకు మహాదుర్గముగా ఉండేవారు. ఇంతవరకు మన జీవితాల్లో దేవుడు ఆ విధంగా చేసినారు, ఇక ముందుకు కూడా ప్రభు ఆ విధంగా చేయువారై ఉన్నారు. కాబట్టి అటు విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు కొనసాగాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిసిన దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.